అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి యమున గారు రచించిన జీవితంలో ఉగాది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉగాది అంటే ఓ యుగారంభమని, బ్రహ్మ సృష్టిని ఆరంభించిన రోజని, ఓ కొత్త సంవత్సర ఆరంభమని నా జీవితంలో ఇప్పటిదాకా నేను విన్న అర్థాలు. ఉగాది వచ్చిందంటే వసంత ఋతువు అందాలు, కోయిలల కంఠారావాలు, పుల్లమామిడి పిందెల వగరు రుచులు ఇప్పటిదాకా అయిన అనుభవాలు. కాని ఈ ఉగాది నాకు నా కొడుకుతో అనుబంధం బీటలు వాడడానికి ఆరంభమేమో అని బాధగా ఉంది. పొద్దున్న నుండి నాకు పండగ భావనే లేదు. నా కొడుకు లేని ఉగాదిని నేను ఊహించుకోలేను. ఎక్కడో ఆశ, తలంటుకునే సమయానికి వస్తాడని. రాలేదు. కాని ఆశ చావలేదు. పూజ టైంకి వస్తాడని ఎదురుచూపు. రాలేదు. కనీస భోజనాల వేళకు వస్తాడేమోనని తలంపు తలుపులోనే ఉండిపోయింది. బంధువో, స్నేహితుడో, అన్నదమ్ములో ఎవరైనా వస్తారంటే వారి గురించి ఆలోచిస్తూ, వాడికిష్టమైనవి చేస్తూ, వారి కోసం ఎదురు చూడటం ఎంత మధురం. కాని నమ్మకం లేని ఎదురుచూపు ఎంత కష్టమో. సెలవైనా ఆయన భోజనం చేసి ఆఫీస్కి పరిగెత్తారు. ఆయన బ్యాంకు మేనేజరు. అందులో ఏరెండు. రాత్రి 11ంటికొస్తే తొందరగా వచ్చినట్లు. చూడు, ఊరికే దిగులు పడకు. ఏదో చిన్న మాట పట్టింపుకి ఇంత రాద్దాంతమా? ఈ రోజుల్లో పిల్లలు పెండ్లవటం ఆలస్యం. పెళ్లామే ప్రపంచంగా మారిపోతున్నారు. నీ కొడుకు కూడా ఆ కోవలోకి చేరిపోయాడు. అయినా మనిద్దరం కలిసి ఉగాది చేసుకున్నంతకాలం మరొకరి ఆలోచన చెయ్యొద్దని ప్రమాణాలు చేసుకున్నాము. మర్చిపోయావా? పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోతే ఎలాగా అని నన్ను ఊరడిస్తూ తనకు తనే ఓదార్చుకుని ఆఫీస్కి వెళ్లిపోయారు ఆయన. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుండి ఎన్నో ఉగాదులు జరుగుండొచ్చు. కాని నాకు నా మనసులోకి ఎక్కిందో, ఎక్కించుకున్నానో గాని గుర్తుండిపోయింది మటుకు మా వారితో జరుపుకున్న మొదటి ఉగాది. డిగ్రీ అయ్యి అవ్వగానే పెద్దల నిర్ణయంతో నా పెళ్లి కుదిరింది. మాఘమాసంలో పెళ్లి. అచ్చట్లు ముచ్చట్లు అయి మా కొత్త సంసారం చెక్కదిద్దుకోగానే వచ్చిన మొదటి పండుగ అది. ఆయన అప్పుడు మహారాష్ట్రలో ఉన్నారు. అప్పటిదాకా ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఒక టౌన్లో గడిపిన నేను రాష్ట్రాల సరిహద్దులు దాటుకొని భాష, వేషం దేనిలోనూ పొంతనలేని పూణే నగరంలోకి అడుగుపెట్టాను. ఇంగ్లీషు, హిందీ ఏదో పాఠ్యాంశాలు చదివానే గాని ఆ భాషలో మాట్లాడటం రాదు. వచ్చింది ఒక్క తెలుగే. ఊరు కొత్త, భాష కొత్త. ఎంత శ్రీవారైనా ఆయన కూడా కొత్తే. ఈయన ఆఫీసులో పనిచేసే 4-5 తెలుగు కుటుంబాల వాళ్లు వచ్చి పలకరించి వెళ్లారు. వాళ్ల ఇళ్లకి ఆహ్వానించారు కూడా. ఏదైనా ఆ ఉగాది రోజు మటుకు నాకు లేచిన దగ్గర నుండి నా చెల్లెలు, తమ్ముడు, అమ్మ, నాన్న గుర్తుకొచ్చి మనసంతా బాధ. ఆయనతో కూడా చెప్పుకునే పూర్తి చనువు లేదు. దానికి తోడు పని కూడా కొత్త. ఆడపిల్లవి, పని నేర్చుకో అని అమ్మ ఎంత పోరాడినా గెలిచింది నేనే. పెద్దగా పని నేర్చుకుంది ఏమీ లేదు. చదువు అవగానే పెళ్లి. అంతా అయోమయంగా ఉంది. ఉగాది పచ్చడి చేశాను. పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పి ఆయనకు పచ్చడి పెట్టాను. అది తిని, ఏమిటి దీనిలో వేప పువ్వు వేయలేదా అన్నారు. పువ్వు ఒలిచి చక్కగా పెట్టుకున్నాను, కాని వేయటం మర్చిపోయానన్నమాట. మర్చిపోయాను, అయినా చేదు తినేదేమిటి అన్న నా మాటలకు, చేదుంటేనే తీపి విలువ తెలిసేది. అంటే నువ్వు పుట్టింటికి వెళ్ళావనుకో, చేదైనా ఆ విరహ బాధతో నీ సాంగత్యంలోని తీపి నాకు తెలిసేది. అర్థమైందా అన్నారు నన్ను దగ్గరకు తీసుకుంటూ. మా వాళ్ళు పండక్కి పిలిచినా వెళ్ళలేదనా ఇలా అంటున్నారు? నేను వెడితే మీకు స్వేచ్ఛగా ఉండేదేమో అన్నాను సరదాగా ఆట పట్టిద్దామని. చచ్చా, నా ఉద్దేశం అది కాదు. నీకు అర్థమవటానికి అలా చెప్పాను. నిన్నొదిలి నేనుండగలనా? నీకొకటి చెబుతున్నాను నర్మదా, మన వైవాహిక జీవితంలో వచ్చిన మొదటి పండుగ, సంవత్సరారంభమైన ఉగాదిని సంవత్సరమంతా బావుండాలని కోరుకుంటూ ఎప్పటికీ మనిద్దరం కలిసే జరుపుకుందాము. ఎవరన్నా వస్తే మనింటికి రావాలి కానీ మనం విడివిడిగా జరుపుకునేదే లేదు అన్నారు గాఢమైన అనురాగంతో. మనసులోని తీయని భావన. సాయంత్రం అవుతుంది. మా ఊర్లో అయితే ఈ పాటికి అందరం కలిసి గుడిలో పంచాంగ శ్రవణం వినటానికి వెళ్లేవాళ్ళం. నా వాళ్లకి దూరంగా ఉన్నానని దిగులు నన్ను వీడటం లేదు. నా దిగులు కనిపెట్టినట్లు, ఏంటోయ్ బొబ్బట్లు సరిగా చేయలేకపోయావని దిగులుగా ఉన్నావా?
పర్వాలేదులే, వచ్చే సంవత్సరం సరిగా చేద్దువుగాని అని నన్ను నవ్వించే ప్రయత్నం చేశారు. నేను బలవంతంగా నవ్వేసి ఊరుకున్నాను. చూడు నర్మదా, పంచాంగ శ్రవణం వినటం ఇక్కడ కుదరదని బెంగొద్దు. నేను చెబుతాగా, నీ భర్త చాలా మంచివాడు, ఈ సంవత్సరం చాలా రొమాంటిక్గా గడుస్తుంది అని చెబుతూ ఉండంగానే సిగ్గుతో ఛీ ఆపండి అని లేచి వెళ్ళిపోయాను. నా వెనుకే వచ్చి, ఈ మహారాష్ట్ర వాళ్ళకి కూడా ఈరోజు కొత్త సంవత్సరం తెలుసా? ఇక్కడ వాళ్ళు దీన్ని గుడిపద్వా అంటారు. నువ్వు తొందరగా రెడీ అవ్వు, బయటికి వెళ్ళి ఇక్కడ పండగ వాతావరణం చూద్దాం. మనం ఎక్కడుంటే అదే మన సొంతూరు అనుకోవాలి. నా ఉద్యోగం అలాంటిది, ట్రాన్స్ఫర్లుంటాయి, ఏం చేస్తాం? మన పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండుగ, ఆనందంగా ఉండాలి. మనిద్దరం ఒకరికొకరు ఒకటే ఉండగా దూరంగా ఉన్నవారి గురించి ఆలోచన ఎందుకు అన్నారు. ఆ బుజ్జగింపుకో ఏమో పొద్దున్నుంచి అణుచుకున్న దుఃఖం బయటకు ఉబికింది. నా కన్నీళ్లు తుడుస్తూ, నేను నిన్ను పెళ్లి చేసుకుని నీ వారి నుండి దూరం చేసి ఇంత దూరం తీసుకొచ్చి తప్పు చేశాననిపిస్తోంది అని అంటున్న ఆయన కంటిలో నీరు పొడచూపింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. నా గురించి ఈయన ఇంత బాధపడుతున్నారా? వివాహ బంధం అంటే ఇంత బలమైనదా? నా దుఃఖాన్ని మర్చిపోయాను. నాకు నా తోబుట్టువుల కన్నా, కన్నవారి కన్నా అత్యంత ముఖ్యుడు, ఆత్మీయుడు, నా దుఃఖాన్ని తన దుఃఖంగా భావించే వ్యక్తి పరిచయమైన రోజుగా నాకు ఆ ఉగాది గుర్తుండిపోయింది. ఆ రోజు నుండి నేను కంటనీరు పెట్టిందే లేదు. ఆయన తోడుండగా ఇంకేమీ అక్కర్లేదనే ధైర్యం. అలా మా మొదటి పండగైన ఉగాది రోజున జరిగిన మధురానుభూతులను ఆయన పెళ్లినాటి ప్రమాణాలని అందంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదృష్టమో ఏమో కానీ చాలా మంచి అనుభవాలు నాకు ఉగాదితో ముడిపడ్డాయి. మా 30 ఏళ్ల వైవాహిక జీవితంలో బదిలీల వల్ల భారతదేశంలో చాలా రాష్ట్రాలు మారాయి. ఆ రాష్ట్రాల కొత్త సంవత్సర వేడుకలు కూడా చూసి ఆనందించాము. మా అబ్బాయికి అన్నప్రాసన చేసిన తర్వాత వచ్చిన మొదటి పండుగ ఉగాదే. మా సొంతిల్లు కట్టుకొని గృహప్రవేశం అవ్వగానే వచ్చిన మొదటి పండుగ కూడా ఉగాదే. ఇంజనీరింగ్ అయిపోగానే బెంగళూరులో ఉద్యోగం వచ్చింది నా కొడుకు సంపత్కి. 5 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నా కొడుకు పెళ్ళయి కొత్త కోడలతో ఆనందంగా జరుపుకున్న మొదటి పండుగ కూడా ఉగాదే. సంపత్కి పెళ్ళయి మొన్న ఫిబ్రవరికి సంవత్సరం నిండింది. బెంగళూరులో వాళ్ళ మొదటి పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నాము. బయలుదేరే ముందు ఉగాది పండక్కి 2 రోజులు ముందే రండి అని చెప్పాను. ఏంటమ్మా ముందే రమ్మంటే ఎలా? సెలవు దొరకద్దు, పండుగ రోజుకొస్తాను అని నసుగుడు. ఏంటి నర్మదా నీ చాదస్తం, పిల్లల్ని ఇబ్బంది పెట్టకు అని వాడికి ఈయన వంత పాడటం. పండక్కి 2 రోజులు ముందొస్తే 4 రోజులున్నట్లు ఉంటుంది, మీరొస్తున్నారంతే అన్నాను చిన్నపిల్లలాగా. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడిని కాకపోతే ఎవరిని దబాయిస్తాను? అనుకున్నట్లే పండుగకి 2 రోజుల ముందే వచ్చారు. వచ్చిన రోజు కబుర్లతో అర్ధరాత్రి అయ్యింది. మర్నాడు కోడల ముందు నగలన్నీ పరిచి పండుగ రోజుకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుని పెట్టుకోమన్నాను. అలాగే అని తనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని మంచం మీద అలానే వదిలేసింది. చిన్నపిల్ల కదా, తెలియదని నగలు జాగ్రత్త అని 1-2 సార్లు చెప్పాను. తన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన పిల్లని, తనకు నగల మొహం తెలియదని అలా పదే పదే చెప్పానని, నేను చిన్నచూపు చూశానని వాడికి తలకెక్కించింది. మాకు అన్ని విధాలా నచ్చిందని ఈ పిల్లని కోడలుగా చేసుకున్నాము. అంతస్తులకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె మధ్యతరగతి కుటుంబానికి చెందినది కావటం యాదృచ్ఛికం. ఆ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి క్షణం నిలబడనీయకుండా అప్పటికప్పుడు బయలుదేరదీసింది బెంగళూరుకి. నాకు మాటలు అనటం, అనిపించుకోవటం రెండూ అలవాటులేదు. బిత్తరపోయాను. ఈయన ఆఫీసులో ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు సంపత్, చిన్న విషయానికి ఇంత గోల? వెళ్లకు నాన్న అన్నాను గొంతు పెగల్చుకొని. చూసావా సంపత్, అనేది అనేసి మనం గోల చేస్తున్నామని ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారో అంది నా కోడలు. అది విన్న నాకనిపించింది. అంతస్తుకు అహంకారానికి సంబంధం లేదు, అది అంతర్గత తత్వమని. మర్నాడు పండగ పెట్టుకుని వెళ్లిపోయారు. పొద్దున్నుండి మనసులో లేదు. వాడు పుట్టిన తర్వాత ఉగాది విడిపోయి చేసుకుందీ లేదు. ఆవేశం తగ్గి ఏ ఫ్లైటో పట్టుకుని వస్తాడేమోని ఎక్కడ ఉన్న ఆశ ఆవిరైపోయింది. అయినా నా పిచ్చి కాని, ఈ రోజు పండగ పెట్టుకుని నిన్న కోపగించుకుని వెళ్లిన వాళ్ళు ఎందుకొస్తారు? ఈయన అదృష్టవంతులు. ఈ బాధని ఏ మూలకో పెట్టి ఆఫీస్ పనితో బిజీగా ఉన్నారు. నా ఈ ఒంటరితనం వల్ల నా ఆలోచనలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆల్బమ్స్ తీశాను.
ఆ ఫోటోలు చూస్తూ మధురానుభూతులను నెమరవేసుకుంటూ ఏదో ఊరడింపు పొందాలని ఆరాటం. నా మనసు గతానుభవాలకి వర్తమాన స్థితికి మధ్య ఊయలలూగుతోంది. సంపత్కి అన్నప్రాసన చేసిన తర్వాత వచ్చిన మొదటి పండుగ ఉగాది. ఉగాది పచ్చడి వాడి నోటికి రాశాను. తుపుక్కున ఉమ్మేశాడు. ఈ వయసుంటే వాడికి చేదవసరమా అని శ్రీవారు కోపడ్డారు. అబ్బో, కొడుకంటే ఎంత ప్రేమో అన్నాను నవ్వుతూ. వాడు పుట్టిన తర్వాత కాలం ఎట్లా గడిచిందో తెలీదు. వాడికప్పుడు 10 ఏళ్లుంటాయేమో. పూజ పూర్తి చేసుకుని చిన్న కప్పులో ఆయనకు వాడికి పచ్చడిచ్చాను. చేదుగా ఉంటుంది, నేను తినను అని ఒకటే మొండిపట్టు. అన్ని రుచులతో కూడుకున్నదే జీవితం. చేదు అనుభవాలు ఎదురయ్యాయని వదిలేయకూడదు. పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధించాలి. ఇదే ఉగాది పచ్చడి మనకు నేర్పించేది అని చెప్పాలనిపించింది. కాని చిన్నవాడు, వాడికేం అర్థమవుతుంది? ఆ రోజు వాడికిష్టమైన మామిడికాయ పులిహోర ఇంగువ పోపు వేసి చేశాను. నువ్వు పచ్చడి తింటేనే పులిహోర పెడతాను అని కండిషన్తో పచ్చడి తినిపించొచ్చు. లేదు, గట్టిగా కోప్పడి బెదిరించి తినిపించొచ్చు. కాని నేను రెండూ చెయ్యలేదు, చెయ్యలేను కూడా. వ్యాపారతత్వం, కఠినత్వం రెండూ లేవు నాకు. అమ్మని కదా. ఇంకా వాదించలేదు. పచ్చడి కప్పు అవతలికి పెట్టేసి టిఫిన్ పెట్టాను. తినేసి సైకిల్ తీశాడు, బయటికెళ్ళి తొక్కుకోవటానికి. ఆ సైకిల్ కొని ఓ వారమైంది. వాడికింకా తొక్కటం సరిగా రాలేదు. వాడు తొక్కుతుంటే ఈయన వెనకాల పరిగెత్తుతూ నేర్పించే ప్రయత్నంలో ఉన్నారు. నిన్న పడ్డాడు కూడా, మోకాలు చెక్కుకుపోయింది. సంపత్, నిన్న పడి దెబ్బ తాకించుకున్నావు. ఈరోజు సైకిల్ తొక్కద్దు, మళ్ళీ దెబ్బలు తగులుతాయేమో అన్నాను హెచ్చరికగా. దెబ్బ తగిలినా నేను మానను. సైకిల్ తొక్కటం రావాలి, లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారు అన్నాడు మూతి బిగించి, గుడ్డుతో దాని దుమ్ము తుడుస్తూ. వాడంతే, ఏదన్నా పని ఏకాగ్రతతో చెయ్యాలంటే అలా మూతి బిగించి చేస్తాడు. బుగ్గలుబ్బి చూసేందుకు నవ్వు వస్తుంది, ముద్దు కూడా వస్తుంది. వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని పచ్చడిలో చేదన్నది వదిలేస్తే పండగ చేసుకోనట్లే కదా, అప్పుడు కూడా పండగ చేసుకోలేదని అందరూ మనల్ని చూసి నవ్వుతారు అన్నాను వాడిని గమనిస్తూ. ఒక్క నిమిషం నా మొహం వంక చూశాడు, ఏదో ఆలోచిస్తున్నట్లు. వెంటనే ఆ తుడిచే బట్ట అక్కడ పడేసి చేతులు కడుక్కొని ఇందాక పక్కన పెట్టిన పచ్చడి కప్పు తీసుకొని ఒక్కసారిగా మింగేశాడు. చేదుని వాడు భరించగలిగాడు. వాడింకెప్పుడూ పచ్చడి విషయంలో గొడవ చేయలేదు. ఇంకాస్త పెద్దవాడైన తర్వాత నేను చేసే పనిని గమనిస్తూ ఏదైనా సహాయం చేయటానికే వచ్చేవాడు. పండుగ రోజున ముగ్గుతో మొదట గుమ్మం దగ్గర మామిడాకుల తోరణం, తర్వాత మామిడికాయల గుత్తులు వేసి కొమ్మల మీద ఊగుతున్న కోయిలలు వేసేదాన్ని. మధ్యలో పచ్చడిని సూచిస్తూ ఓ గిన్నె గరిట చుట్టూతా ఉగాది శుభాకాంక్షలను రాసేదాన్ని. నాకు ఏ పండగొచ్చినా ఆ పండుగకు తగ్గట్లు ముగ్గు వేయటం సరదా. ఓ గ్రేట్ అమ్మా, నువ్వు చాలా గొప్ప ఆర్టిస్టువి అని మెచ్చుకునేవాడు. తర్వాత ఏ ఏ రంగులతో నింపితే బావుంటుందో సలహా చెప్పేవాడు. మామిడాకుల పచ్చివాసన భలేగా ఉందే, కోకిల కూతలు చాలా బావున్నాయి అని నా మనసులోని భావాలు వాడు వెల్లడించేవాడు. వీడికన్నీ నా ఆలోచనలే అని మురిసిపోయేదాన్ని. లేత ఆకుపచ్చ మామిడాకులు ఒకే పొడుగులో ఏరి సింహద్వారానికి కట్టడం నాకు చాలా ఇష్టం. వాడు నన్ను మించి పొడుగయ్యాక ఆ పని వాడే చేయటం మొదలుపెట్టాడు. ఎదిగొచ్చిన పిల్లవాడిని చూసి నాకెంత మురిపెమో. మొదటగా వాడి సంపాదనతో నాకు చీర కొనిపెట్టింది కూడా ఉగాదికే. నిన్నటిదాకా చిన్నవాడు, నేడు సంపాదన పరుడై బహుమతి ఇవ్వటం ఎంత అమూల్యమైనదో ఆ ఉగాదికి తెలిసింది. కాలింగ్ బెల్ మోగుతోంది. ఉలిక్కిపడి లేచాను. ఆల్బం చూస్తూ అలానే నిద్రలోకి జారిపోయాను. పొట్టమీద ఆల్బం తీసి పక్కన పెట్టి గబగబా వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా పని మనిషి. ఏంటమ్మా, ఈ టైంలో నిద్రపోతున్నారా అంది లోపలికొస్తూ. ఈలోపు ఈయన ఫోను. రెడీగా ఉండు, నేనింకో అరగంటలో వస్తున్నాను, గుడికెళ్దాం అని చెప్పారు. పెద్దగా మనసు లేకపోయినా ఓ అలవాటు కింద స్నానం చేసి దీపారాధన చేశాను. ఈయనొచ్చి స్నానం చేసి తయారయ్యారు. నర్మదా, కొత్త చీర కట్టుకోలేదా? నేను సమాధానం చెప్పలేదు. మన జీవితాలు మనవి, ఈ రోజుల్లో పిల్లలు ఇలానే ఉంటున్నారు అన్నారు. అది ఎంతో సహజమైనట్లు. ఇలాంటివి ఎన్నో వింటున్నాము. అప్పుడేమీ అనిపించదు, మనదాకా వస్తే కాని నొప్పి తెలీదు. మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న గుడికి చేరాము. గుడిలో దేవుడి మీద కాని పంచాంగ శ్రవణం మీద కాని మనసు పెట్టలేకపోయాను. పండితుడు చెప్పిన పంచాంగ శ్రవణంలో నా రాశివారికి చెప్పిన దానిలో దైవభక్తి ఎక్కువవుతుంది.
మానసికంగా ఎత్తుపల్లాలుంటాయి అన్న 2 అంశాలైన బుర్రలోకి ఎక్కాయి. ఇంకా ఎత్తు లేదు, పల్లమే. ఈ స్థితిలో దైవభక్తి కాక ఇంకేం ఎక్కువవుతుంది? తిరిగొస్తుంటే సరదాగా ఏదన్నా బయట తినేసి వెళదామా అన్నారు. తన మానసిక పరిస్థితిని పక్కన పెట్టి నన్ను మామూలు స్థితిలోకి తేవాలని ఆయన చేసే ప్రయత్నం నాకు చాలా అనిపించింది. పిల్లల వెంట తల్లిదండ్రులు పడటం తప్ప తల్లిదండ్రుల వెంట పిల్లలు పడటం ఉండదు. ఏదో బాల్యం, అమాయకపు అనురాగంతో తప్ప. మనసుని సంభాలించుకొని, వద్దు, ఇంటికెళ్ళి మీకిష్టమైన కొబ్బరన్నం చేస్తాను అన్నాను. మనసు బాగుండక ఈరోజు ఉగాది పచ్చడి చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను. ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఇంటికొచ్చి కాళ్లు కడుక్కొని హాల్లో టీవీ చూస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాము. మరీ పొద్దుపోతుంది, కొబ్బరన్నం చేయొద్దు అనుకుంటూ లేచి వంటగదిలోకి నడిచాను. ఇంతలో హాల్లో ఎవరో వచ్చినట్లు సందడిగా అనిపించింది. వచ్చి చూసి ఆశ్చర్యపోయాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఎదురుగా సంపత్, వెనకే కోడలు బిడియంగా నించొని ఉంది. ఏమిట్రా ఇప్పుడొచ్చారు అంటున్నారు ఈయన. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాము, అందుకే కారులో బయలుదేరొచ్చేశాము అంటున్నాడు వాడు. రా తల్లి, లోపలికి రా, అక్కడే ఆగిపోయావే అని కోడల్ని పిలుస్తున్నారు ఆయన. నాకేంటో కలగా పులగంగా, అర్థం కాని కలగా ఉంది. బహుశా వాడికి కూడా నాలాగే గత అనుభవాల వాసనలు సోకుంటాయి. అందుకే ఈ ఆకస్మిక ఆగమనమేమో. అమ్మ ప్రేమని పొంది అదే ప్రేమని భవిష్యత్తులో అందించబోతున్న కోడలికి నా బాధ అర్థమైందేమో. అమ్మా, నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ సంపత్తొచ్చి చుట్టేశాడు. జీవితంలో చేదు అనుభవాలు ఉన్నప్పటికీ కడుపు తీపిలో చేదు భరించరానిదని ఈ ఉగాది నాకు తెలియజెప్పింది. ఏదేమైనా చేదు వెన్నంటే తీపి తెచ్చిన ఈ ఉగాది నాకు మధురాతి మధురంగా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.